హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? చూస్తున్నారు కదండి, మన సబ్స్క్రైబర్ వెంకటరమణ గారు నందిగామలో ఉంటున్నారు. మనం పెట్టే ప్రతి వీడియోకి ఫస్ట్ కామెంట్ లైక్ ఆయనే చేస్తారండి. మనం పాత షాపులో ఉన్నప్పుడు మనకి ఒక సెటప్ అయితే ఆర్డర్ ఇచ్చారు. రవి భయ్య నాకు గిరిగారికి ఇచ్చారు కదా, అటువంటి సెట్ ఒకటి నాకు చేసి ఇవ్వాలి. బట్ దానికంటే హై రేంజ్ లో ఉండాలి, మీరు చేసే సెట్లలో ఇదే హై రేంజ్ అయి ఉండాలని చెప్పేసి ఆర్డర్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఆయన కోసం చూస్తున్నారు కదండి, ఒక 7.2 టోటల్ సెటప్ విత్ టవర్స్ తో ఆర్డర్ అయితే ఆర్డర్ తీసుకొని చేయడం అయితే జరిగింది. చాలా లాంగ్ డేస్ అయిపోయింది. మరి ఈ విషయంలో వెంకటరమణ గారికి చాలా ఓపిక ఎక్కువ అనుకుంటున్నాను నేను. ఇక్కడ సబ్ ఓఫర్లు చూసినప్పటికీ 2 బ్లాక్ కలర్ సబ్ ఓఫర్లు, JBL 1500 వాట్ RMS పీక్ పవర్, 320 వాట్ RMS సబ్ ఓఫర్లు అండి. ఒకసారి మీ క్యాప్ తీసి చూపిస్తాను నేను ఏ విధంగా ఉన్నాయి ఏంటనేది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా 2 సబ్ ఓఫర్లు ఉన్నాయి. 2 కూడా ఫ్రంట్ డ్యూయల్ ఫైర్ సబ్ ఓఫర్లు అండి. ఈ విధంగా సబ్బులు ఉన్నాయి. ఇక స్పీకర్లు వచ్చినప్పటికీ 2 టవర్స్ చూద్దాము. టవర్ లోని జిప్ కంపెనీ 3-వే టవర్స్ అండి. అవి అంటే ఒక 100 వాట్ వైట్ కలర్ ఓఫరు, ఒక 75 వాట్ ఒక ఫుల్ రేంజ్, ఒక నియోడియం ట్వేటర్ వేసాము. సో అందులో వేయడం అయితే జరిగింది. దీనికి ఒక 3-వే క్రాస్ ఓవర్ ఇచ్చాము. ఈ ఓఫర్ నుంచి వచ్చే ఈ ఎయిర్ అనేది మనకి మిడ్ రేంజ్ లేదా ఫుల్ రేంజ్ వీటికి తగలకుండా ఉండడానికి మధ్యలో ఒక చాంబర్ ఇవ్వడం అయితే జరిగిందండి. అంటే డైరెక్ట్ గా ఓఫర్ నుంచి ఎయిర్ అనేది కింద ఎయిర్ హోల్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా 2 టవర్లు కూడా డిజైన్ అయితే చేస్తామండి. ఈ 2 టవర్లకు సంబంధించిన బోర్డే యాంప్లిఫైయర్ లో ఇన్స్టాల్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక శాటిలైట్లకు వద్దాము. ఈ శాటిలైట్ల కోసం మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలండి. ఎందుకంటే ఇంతవరకు మీరు జిప్ కంపెనీ స్పీకర్లు వాడాము, జిప్ కంపెనీ ఫుల్ రేంజ్ లో వాడాము అని చెప్పాము. బట్ ఇక్కడ వచ్చినప్పటికి డూగీ సౌండ్ స్పీకర్లు అయితే వాడామండి శాటిలైట్స్ లో. అంటే సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్, రియర్ లెఫ్ట్, రియర్ రైట్, సెంటర్ లోని డూగీ సౌండ్ స్పీకర్లు అయితే ఇన్స్టాల్ చేశాము. అయ్యా ఒకసారి వెంకటరమణ గారు, ఆయన నాకు అవే స్పీకర్లు కావాలని పట్టుకుని కూర్చున్నారండి షాప్ లో. చూసి చూడండి ఒకసారి. దీని క్రాస్ ఓవర్ మాత్రము జిప్ 2-వే క్రాస్ ఓవర్ యూజ్ చేశాను, మరి డూగీ సౌండ్ వాడలేదు. చూస్తున్నారు కదా, డూగీ సౌండ్ స్పీకర్లు అయితే వాడాము. ఇది వచ్చినప్పటికి 8 ohms 80 వాట్. అంటే మనం వాడే LM366 బోర్డుకి ఖచ్చితంగా చక్కగా సరిపోతుందండి. సో ఎవ్రీ సరౌండ్ అండ్ సెంటర్ లో కూడా ఇవే స్పీకర్లు అయితే యూజ్ అయితే చేయడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో అన్నింటిలో కూడా 2-వే క్రాస్ ఓవర్ వాడాము. అయితే సెంటర్ వచ్చినప్పటికి కొంచెం మార్చామండి ఈసారి. ఎలా మార్చామంటే వెంకీ భయ్య ఒకసారి సెంటర్ తీసుకోండి. చూస్తున్నారు కదండి, ఈ సెంటర్ వచ్చినప్పుడు చిన్న చేంజింగ్ ఏంటంటే, ఒకటి డూగీ సౌండ్ వాడాను, అంటే 80 వాట్ ఓఫర్ కాబట్టి. అక్కడ ట్వేటర్ వచ్చినప్పటికి RD02 జిప్ కంపెనీ ట్వేటర్ అయితే యూజ్ చేశాను. ఇక్కడ ఫుల్ రేంజ్ స్పీకర్ అయితే వాడడం అయితే జరిగింది. దీంట్లో 3-వే క్రాస్ ఓవర్ అయితే వాడడం అయితే జరిగిందండి. ఈ విధంగా సెంటర్ స్పీకర్ అయితే దీనికి ఇచ్చి ఇవ్వడం అయితే జరిగింది. ఇక మీకు కెమెరాలో యాంప్లిఫైయర్ కనిపించకపోవచ్చు, మీకు దగ్గరగా చూపిస్తాను. యాంప్లిఫైయర్ ఏ విధంగా డిజైన్ చేస్తాను, ఏంటి సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది. చూస్తున్నారు కదా, కింద ఉన్న యాంప్లిఫైయర్ 7 ఛానల్ యాంప్లిఫైయర్, పైన ఉన్న యాంప్లిఫైయర్ డ్యూయల్ సబ్ యాంప్లిఫైయర్ విత్ టొరాయిడల్ ట్రాన్స్ఫార్మర్ అండి. ఈ విధంగా 2 యాంప్లిఫైయర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది విడివిడిగా. అలా 2 యాంప్లిఫైయర్ ఎందుకు ఇచ్చారని కూడా ఇదే వీడియోలో మీకు చూపిస్తాను. వెంకీ గారు పక్కన ఉన్నారు. అయ్యా వెంకీ గారు, మీరు రెగ్యులర్ గా షాప్కి వస్తున్నారు, సౌండ్ మీ సెట్ సౌండ్ వినిపించాను, పక్కన ఉన్నా కూడా ఇబ్బంది ఉండదు, సౌండ్ వినిపించాను. మీ సెట్ కూడా విడివిడిగా సౌండ్ వినిపించాను. సౌండ్ ఎలా ఉందండి? సూపర్ గా ఉంది. ఫుల్లీ సాటిస్ఫైడ్. ఎందుకంటే నేను పూర్తిగా తెలుసుకునే రవి గారి దగ్గరికి అప్రోచ్ అయ్యాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ దట్. ఎలాంటి నాయిస్ కానీ ఎలాంటి ఏమీ లేదు. హీటింగ్ ఇష్యూ అలాంటి ఏమీ లేదు. హమ్మింగ్ ఏమీ లేదు. ఇది ఇంకా సౌండ్ టెస్ట్ చేసేటప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది నేను చెప్పేదానికంటే. ఎందుకంటే ప్రతి ఒక్కరు చెప్తుంటారు, కానీ మీరు ఒకసారి మా ఇంట్లో డెమో చూసేటప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. చూసారు కదా వెంకీ గారి రివ్యూ. సెట్ అయితే చాలా అంటే చాలా చక్కగా పనిచేస్తుందండి. ఎటువంటి డిస్టర్బెన్స్ ఎక్సెట్రా ఏమీ లేదు. సో ఒకసారి ఇప్పుడు యాంప్లిఫైయర్ డిజైన్ ఏ విధంగా చేస్తాము, ఎలా కనెక్ట్ చేయాలి, బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉంది ఏంటనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఇప్పుడైతే వీడియోలోకి పోయే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ సెటప్ ప్రైస్ అనేది ఇదే వీడియో డిస్క్రిప్షన్ లో పెడతాను. అక్కడికి వెళ్ళైతే ఇదేంటనేది మీరు చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, వెంకటరమణ గారు ఆర్డర్ చేసిన యాంప్లిఫైయర్ ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. యాక్చువల్లీ ఇది క్రిందన కనిపిస్తుంది 7 ఛానల్ యాంప్లిఫైయర్. ఈ పైన యాంప్లిఫైయర్ అనేది డ్యూయల్ సబ్ యాంప్లిఫైయర్ అండి. ఈ 2 యాంప్లిఫైయర్ విడివిడిగా ఎందుకు ఇచ్చాను ఏంటి అనేది ఇదే వీడియోలో మీకు నేను చూపిస్తాను. 7 ఛానల్ యాంప్లిఫైయర్ ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. కంప్లీట్ బ్లాక్ కలర్ ప్యానల్ ఇది.
ఈ బ్లాక్ కలర్ ప్యానల్ కి గోల్డ్ కలర్ బాటమ్ బుస్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. లాంగ్ వ్యూ ఇంటర్నల్ చూస్తే ఈ విధంగా డిజైన్ అయితే చేయడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా, ఇందులో డ్యూయల్ ట్రాన్స్ఫార్మ్ వాడడం అయితే జరిగిందండి. అంటే ఈ పెద్ద ట్రాన్స్ఫార్మ్ అనేది LM3886 5 ఛానల్ బోర్డుకి యూజ్ చేశాను. ఈ చిన్న ట్రాన్స్ఫార్మ్ అనేది కుమార్ ఆడియో స్టీరియో బోర్డుకి యూజ్ చేశానండి. ఇక్కడ కుమార్ ఆడియో స్టీరియో బోర్డు అనేది వాటికి సంబంధించి 2 టవర్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇలా 2 టవర్లకు సంబంధించి ఒక బోర్డు, 5 ఛానల్ సంబంధించి ఒక బోర్డు అయితే ఇవ్వడం అయితే జరిగింది. మరి ఇందు లోపల మనకి సబ్ ఓవర్కి బోర్డులకి సబ్ ఓవర్ పవర్ సప్లైకి ప్లేస్ చాలదు కాబట్టి సబ్ యాంప్ సపరేట్గా అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో చూస్తున్నారు కదా, ఇది రెగ్యులర్గా యూజ్ చేసే స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు. ఇది మనం చెప్పుకున్న ఆస్ట్రా వెర్సనైట్ రిమోట్ కిట్ అండి. మీరు ప్రాపర్ కంటెంట్ ప్లే చేస్తే డాల్బీ డిటిఎస్ చక్కగా ప్లే అవుతుంది. డాల్బీ ఆట్మాస్ అనేది అయితే రాదు. సో ఫ్యాన్లు అనేవి హీట్ సింక్లో దగ్గరగా ఇచ్చాము. ఎటువంటి హీటింగ్ ఇష్యూ కానీ నాయిస్ ఎక్సెట్రా ఏమీ లేదండి. చాలా కూల్గా చక్కగా వస్తుంది. ఈ సౌండ్ టెస్టింగ్ అనేది మీకు వెంకటరమణ గారి ఇంట్లో మీకు ఏ విధంగా వస్తుంది ఏంటనేది మీకు నేను చూపిస్తాను. ఒకసారి బ్యాక్ సైడ్ కనెక్షన్ పాయింట్ చూద్దాం ఏ విధంగా ఉంది ఏంటనేది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, యాంప్లిఫైర్ బ్యాక్ సైడ్ ఇది ఈ విధంగా ఉంది. ముందుగా కలెక్షన్స్ వచ్చినప్పటికీ అంటే ఆస్ట్రా బ్యాక్ ప్యానల్ కలెక్షన్స్ వచ్చినప్పటికీ కోయాక్సిల్ 1 కోయాక్సిల్ 2 ఆప్టికల్ HDMI ఈ 3 ఇన్పుట్ త్రూ అంటే HDMI కనెక్ట్ చేసి కానీ అంటే ఆర్క్ కనెక్ట్ చేసి కానీ ఆప్టికల్ కనెక్ట్ చేసి కానీ లేదా కోయాక్సిల్ కనెక్ట్ చేసి డాల్బీ డిజిటల్ DTS కంటెంట్ అంటే హాట్స్టార్, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహా నుంచి కానీ లేదంటే ఏదైనా హార్డ్ డిస్క్ కనెక్ట్ చేసుకుని మీరు డాల్బీ కంటెంట్ ప్లే చేస్తే డాల్బీ DTS చక్కగా ప్లే అవుతుందండి. ఇక AC3 ఇన్ అంటే 6 ఛానల్ ఇన్పుట్ ఇక్కడ ఉంది. AX1 AX2 అంటే అది అక్స్ ఇన్పుట్లు అండి. మొబైల్ నుంచి కానీ లేదంటే ఏదైనా పాత సెటప్ బాక్స్ నుంచి కానీ ప్లే చేయడానికి AX1 AX2 ఉపయోగపడతాయి. చూస్తున్నారు కదా, ఇక కనెక్షన్ వచ్చినప్పటికి ఫ్రంట్ రైట్ స్పీకరు, ఫ్రంట్ లెఫ్ట్ స్పీకరు, సరౌండ్ రైట్ స్పీకరు, సరౌండ్ లెఫ్ట్ స్పీకరు, సెంటర్ స్పీకరు, రియర్ రైట్, రియర్ లెఫ్ట్. సబ్ ఆఫర్ అయితే లేదు. సబ్ అవుట్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ 2 RC ఫిమేల్ కనిపిస్తున్నాయి చూడండి. ఈ RC ఫిమేల్ నుంచి ఒక కేబుల్ RC కేబుల్ అయితే నేను ఇస్తాను. RC కేబుల్ తీసుకొచ్చి డైరెక్ట్గా మీ యొక్క సబ్ యాంప్లిఫైర్ అంటే సబ్ యాంప్లిఫైర్ కనెక్ట్ చేసుకుంటే అంటే సింగిల్ వైర్ పెట్టుకుంటే సరిపోతుంది. చక్కగా దీని నుంచి సబ్ ఆఫర్ సబ్ యాంప్ త్రూ ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. దీంతో ఇక్కడ AC కార్డు వచ్చినప్పుడు మెయిన్స్ కార్డు అయితే ఇవ్వడం అయితే జరిగింది. AC కార్డు కూడా నేనే ఈ సెట్తో పాటు ఇస్తాను. సో బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంది. ఒకసారి సబ్ యాంప్లిఫైర్ ఏ విధంగా ఉంది, ఎలా కనెక్ట్ చేయాలి అనేది కూడా ఇక్కడ నేను చూపిస్తాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, వెంకటరమణ గారి కోసం ప్రిపేర్ చేసిన డ్యూయల్ సబ్ యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. కంప్లీట్ బ్లాక్ కలర్ ప్యానల్, సోనీ సబ్ యాంప్లిఫైర్ ఉంది. అలాగని ఇది సోనీ కంపెనీ అని అడగద్దండి, జస్ట్ ఇది ప్యానల్ మీద నేమ్ సోనీ నేమ్ ఇది. సో దీనికి గోల్డ్ కలర్ బాటమ్ బుస్లు అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఒకసారి ఇంటర్నల్ ఏ విధంగా డిజైన్ చేశాను ఏంటి అనేది అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను లాంగ్ వీడియోని చూస్తే ఇంటర్నల్ ఈ విధంగా డిజైన్ చేశానండి. ముందుగా ట్రాన్స్ఫార్మర్ మ్యాక్స్విన్ కంపెనీ టొరోడియల్ ట్రాన్స్ఫార్మర్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. పవర్ సప్లైకి సాన్వా కెపాసిటర్స్ 4, త్రిలిక్స్ కంపెనీ మెటల్ డయోడ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక ఈ స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు అనేది 2 సబ్ ఓవర్లకి ఈ 2.1 స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు వాడేది. ఇది కూడా మ్యాక్స్విన్ కంపెనీ అండి. ఇందులో రిలేలు వచ్చినప్పటికి త్రిలిక్స్ కంపెనీ రిలేలు అయితే యూజ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇది రెగ్యులర్గా యూజ్ చేసే సప్రయామ్ బోర్డు. ఇక 2 సబ్ ఓవర్లు అంటే మనం JBL 1500 సబ్ ఓవర్లు 2 ఇచ్చాము. ఆ 2 సబ్ ఓవర్లకి 2 కుమార్ ఆడియో థండర్ మోడ్ అయితే యూజ్ అయితే చేయడం అయితే జరిగిందండి. ఈ బోర్డులకి ఇరువైపున ఫ్యాన్లు అయితే ఇన్స్టాల్ అయితే చేసాము. ఫ్యాన్ సౌండ్ ని, లైటింగ్ ని 2 బక్ బోర్డులతో కంట్రోల్ చేసాము. అయితే ఇందు నుంచి కూడా ఎటువంటి హమ్మింగ్ ఇష్యూ కానీ హీటింగ్ ఇష్యూ, నాయిస్ ఎక్సెట్రా ఏమీ లేదు. చాలా కూల్ గా చక్కగా వస్తుందండి. ఇక రైట్ సైడ్ కంట్రోల్ కనిపిస్తుంది చూడండి, మాస్టర్ అని చూడండి. ఈ కంట్రోల్ వాల్యూమ్ అనేది ఫుల్ వాల్యూమ్ లో ఉంచాలి. ఎందుకంటే మనం జనరల్ గా 7.1, 7.2 వీటిలోని డైరెక్ట్ గా రిమోట్ కిట్ నుంచి ఆ సబ్ తీసుకొచ్చి మనమైతే ఈ స్పీకర్ ప్రొడక్షన్ ఈ సప్రియామ్ బోర్డుకి కనెక్ట్ చేసేస్తాం మనం. అయితే మధ్యలో కంట్రోల్ పెట్టాం కాబట్టి ఇది ఫుల్ వాల్యూమ్ లో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇక లెఫ్ట్ సైడ్ కంట్రోల్ కనిపిస్తుంది సబ్ అని. ఇది హార్డ్ బేస్, స్మూత్ బేస్. ఇదైతే 5 to 10% లో ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవాల్సి ఉంటుందండి. స్మూత్ బేస్ కావాలంటే ఒక 5% 10% లోని, కొంచెం గట్టిగా బేస్ కావాలంటే ఒక మిడిల్ వరకు అంటే మిడిల్ పాయింట్ వరకు పెంచుకుంటే సరిపోతుంది. ఈ కంట్రోల్ మాత్రం ఏంటంటే కంప్లీట్ ఫుల్ గా తిప్పేసి అయితే ఉంచాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి బ్యాక్ సైడ్ చూద్దామని ఇప్పుడు ఏ విధంగా ఉంది ఏంటి అనేది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సబ్ ఊఫర్ యాంప్లిఫైర్ బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కేవలము 2 కనెక్షన్ పాయింట్లు ఉంటుంది. సో 2 కనెక్షన్ పాయింట్లో
ఈ కింద మీకు ఆర్సీ సాకెట్ కనిపిస్తుంది చూడండి. మీకు ఆల్రెడీ నేను ఆ యొక్క 7 ఛానల్ యాంప్లిఫైర్ బ్యాక్ సైడ్ ఆర్సీ పాయింట్లు చూపించాను. దాని నుంచి దీనికి ఒక సింగిల్ ఆర్సీ కేబుల్, అంటే రెడ్ నుంచి రెడ్ కానీ వైట్ నుంచి వైట్ కానీ సింగిల్ కేబుల్ పెట్టుకుంటే సరిపోతుందండి. సో సింగిల్ కేబుల్ కనెక్ట్ చేసుకోవాలి. ఇది ఒక సబ్ వూఫర్, ఇది ఒక సబ్ వూఫర్. అంటే ఈ బ్లాక్ రెడ్ ఒక సబ్ వూఫర్ కనెక్ట్ చేయాలి, ఈ బ్లాక్ రెడ్ ఒక సబ్ వూఫర్ కనెక్ట్ చేయాలి. సో 2 సబ్ వూఫర్ కనెక్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా బ్యాక్ సైడ్ కనెక్షన్ ఇవ్వాలి. సో దీనికి కూడా బ్యాక్ సైడ్ ఏసీ కార్డు ఇచ్చాను. ఇది కూడా కరెంట్లో పెట్టాలి. ఆ యాంప్లిఫైర్ కూడా కరెంట్ కనెక్ట్ చేయాలి. ఆ 2 ఏసీ సప్లై ఇచ్చిన తర్వాత ఒకేసారి ఆన్ చేసి ప్లే చేయాల్సి ఉంటుందండి.